బంగారం ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి విలువ ఈ ఏడాది సరికొత్త శిఖరాల్ని అధిరోహిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర 72,000 పలుకుతుందన్న అంచనా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బంగారం ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో కదలాడుతున్న బంగారం విలువ ఈ ఏడాది సరికొత్త శిఖరాలనే అధిరోహిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం 10 గ్రాములు బంగారం ధర 72,000 మార్కును చేరుతుందన్న అంచనాలున్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులతో పాటు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల విధానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు, డాలర్ ఇండెక్స్, భారత్ సహా పలు ప్రధాన దేశాల్లో ఎన్నికలు కలిసి పసిడి ధరల్ని మరింతగా పెంచవచ్చనే అంచనాలున్నాయి. ఒకప్పుడు కేవలం బంగారం అంటే అలంకరణ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు బంగారం అందరికీ పూర్తి స్థాయిలో పెట్టుబడి సాధనంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే డిజిటల్ గోల్డ్గా మారిపోయింది. ఇన్వెస్టర్లు సైతం బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే బంగారం పెట్టుబడులపై 15% దాకా రాబడులు కూడా పెరిగాయి. ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తమ వడ్డీ రేట్లను కనీసం 3 సార్లైనా తగ్గించనుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే అమెరికా బాండ్ ఈల్డ్స్ మరింతగా పడిపోవడం ఖాయం. ఈ పరిణామం చివరాఖరికి బంగారం ధరలు పెరిగేందుకే దారితీస్తుందని చెబుతున్నారు. అమెరికా, చైనా, జపాన్తో పాటు ఆయా యూరో దేశాలు భారత్ కంటే ఎక్కువే బంగారం నిల్వల్ని పోగేశాయి. ఇక సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుతో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మందగిస్తున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి చెబుతున్నది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇంకాస్త పసిడి వైపు మళ్లిస్తున్నారని, ఫలితంగా డిమాండ్ పెరిగి రేట్లు రికార్డుల్ని సృష్టిస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్, రష్యా, ఉక్రెయిన్ ఆందోళనలు బంగారం రేట్లకు రెక్కల్ని తొడుగుతున్నాయని ఇంకొందరి అభిప్రాయం. బంగారం ధరలు వరుస రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. హైదరాబాద్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు 60,250 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 65,730 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో ఒకానొక దశలో బంగారం ధర 67,000 దాకా పలికింది. ఇక వెండి ధర కిలో 79,000గా ఉంది. ముందు వెండి ధర సైతం 90,000 మార్కును చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.